హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుని పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభువాని పొందాముల శ్రోతుడైనా సర్వలోక రక్షకుడునైనా ఈ రోజు ఈ యొక్క జన్మదినం ఉండకనైనా నీ సన్నిధిలో నిలిచి ఉండకనైనా ప్రతి కుటుంబంలో జన్మించిన దేవుడికి వందం శ్రోతనైనా సంతోషంతో నింపే దేవానికి వందములు శ్రోతనైనా ఈ సమయం కూడా జ్ఞాపకం చేసుకునైనా నీ సన్నిధిలో పరిపూర్ణులు పరిశుద్ధులుగానైనా నిలిసే ఉండే విధంగా మీరే నడిపించి బలపరచమని కుమారుడిగా అందరికీ తోడై ఉండమని యేసు యొక్క పరిశుద్ధ నామములో అడిగే నామం తండ్రి. వాక్యం జ్ఞాపం చేసుకుందాం. లోకాసువార్తలో 2వ అధ్యాయంలో 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోబు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుందండి? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోగు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇది అన్ని శుభవార్తల కన్నాను చాలా ప్రాముఖ్యమే. శుభవార్త అంటే ఏ విషయంలో శుభవార్త అవుతుందండి? అన్నిటికన్నా గొప్ప శుభవార్త అంటే ఏమిటి? ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి, అనారోగ్యాలతో ఉన్నవారికి ఎప్పుడైతే మేలు పొందుకునేటువంటి వర్తమానం వింటారో అది వారికి శుభవర్తమానం. అందులో విడిపించబడటమే శుభవర్తమానం. ఈ లోకమంతటికి కూడా ప్రభు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే భయపడకుడి, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోగు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎందుకంటే ఏ శుభవర్తమానమైనా సరే ఒక కుటుంబానికి చెందుతుంది, లేకపోతే ఒక గ్రామానికి చెందుతుంది, అంతకైతే ఒక సమాజానికి చెందుతుంది, అంతేనండి. కానీ ఈ యొక్క శుభవర్తమానం ఎంతవరకు జరుగుతుందండి? సర్వలోకానికి సంబంధించినటువంటి శుభవర్తమానం అండి. ఏమిటా వర్తమానం? మనందరికీ కూడా రక్షకుడు ఉదయించినాడట. హల్లెలూయా. రక్షకుడు ఉదయించినాడు. మరి వాక్యం ఉంటే మనందరికీ, అదే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే దేవుని వర్తమానాలు అందరికీ కూడా ఈ సమయంలో మనకి దేవుడు ఇస్తున్న వర్తమానం అంటే గొప్ప శుభవార్త. ఆ శుభవార్త ఎవరికి? మనందరికీనండి. మనందరికీ కూడా దేవుడు ఇవ్వబోయేటువంటి గొప్ప శుభవర్తమానం అంటే మనకి రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టెగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదిరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చేయుచుండెను. దేవునికి ఇష్టులైన మనుషులు. ఇష్టులైన మనుషులు ఎవరు? ఎవరైతే దేవుని వర్తమానంతో తమ జీవితాన్ని చక్కబెట్టుకుంటారో, దేవునికి లోబడి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా దేవునికి ఇష్టులేని బిడ్డలండి. ఎందుకంటే మాట వినే పిల్లలకి మాట వినని పిల్లలకి తేడా ఉంటుంది. ఖచ్చితంగా మన ఇంట్లోనే ఆ భేదం కనపడుతుంది. దేవుని మాట వింటూ
దేవుని గణపరుచుకుంటూ తమ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అపరాధాల్లోంచి విమోచించబడి దేవునికి ఇష్టలుగా జీవిస్తున్న వారికి ఎప్పుడు కూడా దేవుడు తోడై ఉంటారండి. వారి కోసం ఎవరు వచ్చారు? లోకరక్షకుడే వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించబడ్డారు. మరి వారందరూ ఎవరో అనొచ్చు. ఎందుకంటే శుభవర్తమానం ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఇస్తున్నారు అంటే ఇక్కడ యెషయా గ్రంథం చూడమ్మ 9వ అధ్యాయంలో 2వ వచనం. చీకటిలో నడుచుచు చీకటిలో నడుచుచు ఉన్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఈ వర్తమానం ఎవరికి అమ్మా? ఎందుకంటే ఈ యొక్క శుభవర్తమానం ఎవరికండి? చీకటి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక ఉన్నట్టు అంత స్థితిలో ఉన్నవారు, ఆధ్యాత్మిక అంధకారంలోనూ కొట్టుమిట్టాడుతూ చీకటిలోనే ప్రయాణం చేస్తూ చీకటిలోనే జీవిస్తూ చీకటికే అలవాటు పడిపోయి కడకే దేవుడు అంటే ఏమిటో తెలియకుండా దేవుని ఎలా ఆరాధించాలో కూడా తెలియని స్థితుల్లోనూ అందులోనే బ్రతుకుతూ కడకే మరణాంధకారములలో కొట్టుకుంటూ అందులో ప్రయాసలు పడుతున్నటువంటి వారందరి కోసం ఆయన వచ్చారు. ఎందుకంటే ఆ స్థితిలో వారు పెట్టే మొర ఖచ్చితంగా దేవుని యొద్దకు చేరినప్పుడు దేవుడే ఆయనని పంపించారనమాట. ఇంకా ముంచదు. నీవు జనములు విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషములను వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకునే వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ఈ సమయంలోనూ దేవుని సన్నిధానంలోనూ ప్రతి గ్రామంలో కానీ ప్రతి దేశంలో కానీ సంతోషంతో వచ్చి ఆరాధించుకునేవారు ఎంతమంది ఉంటారండి? ఆమె లెక్కట్టుకెళ్ళరా? మరి అందరూ ఎవరి నామంలో ఆరాధిస్తున్నారు, ఎవరి నామంలో కూడుకుంటున్నారు? అది రాయబడిందండి. సంతోషం. ఎందుకు సంతోషం? విమోచించబడ్డారు కష్టాల్లోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమండి. ఆధ్యాత్మిక అంధకారము అంటే దేవుని ఎలా ఆరాధించాలో అలా ఆరాధించలేకపోవటం, దేవుని గుర్తించుకోలేకపోవటం, అవన్నీ కూడాను మన అంధకారంలో తీసుకెళ్ళిపోతుందండి. అంధకారం అంటే ఏమిటి? నరకాగ్నిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ పరిస్థితుల్లో మనం పడి ఉంటున్నప్పుడు దేవుడే దయ తెలిసి మనల్ని విమోచించడానికి, పరిస్థితిని చక్కబెట్టడానికి ఆయన కుమారుని మనకు అనుగ్రహించబడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతారంటే. సంతోషపడుతున్నప్పుడు ఆయన అంటున్నారు కూడా, నీ జనములు విస్తరింపజేసేదవు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోతకాలమున మనుషులు. ఎందుకంటే మన పొలాల్లో పంటలు వచ్చే రోజుల్లోనూ ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడాను సంతోషంతో పండుగలు చేసుకుంటారండి. 6 నెలలు కష్టపడి ఆ పంట వచ్చేటప్పుడు సంతోషంతో ఎలాగైతే పంటలు చేర్చుకోవడానికి ప్రయాసపడతారో ఆ విధంగా సంతోషాన్ని పంచుకునే విధంగాను ప్రజలందరూ కూడా దేవుని సన్నిధానంలోనూ కూడుకుంటారంట. ఎందుకని? వారందరికీ దేవుడు ఏమి ఇచ్చాడండి? ఇంకా ముందు చదవమా. సంతోషించినట్లు ఏ కాడిని విరిచేశారు? బరువు కాడి. ఈ లోక బంధకాలండి, పాప బంధకాలు అవన్నీ మోసుకుంటూ ప్రయాసలు పడుతూ
రోదనలతోనూ బాధపడుతూ దేవుని సన్నిధానంలో, ఎందుకంటే ములుగులు, ఎందుకంటే మన ఇంట్లో ములుగుతూ ఉండొచ్చు, లేకపోతే నీ హృదయంలో ములుగుతూ ఉండొచ్చు. ఈ బాధలు ఎన్నాళ్ళు భరించాలని మన బాధలు పడుతూ ఉండవచ్చు. అవన్నీ కూడా ఎక్కడ చేరుతాయండి? ఇంట్లో ఈ పరిస్థితులు ఏమిటి, ఈ అనారోగ్యాలు ఏమిటి, ఈ ఇబ్బందులు ఏమిటి, ఈ సమస్యలు ఏమిటి, ఇవన్నీ కూడా బయటకు చెప్పుకోలేక మనం ఏం చేస్తాం? మన హృదయంలోనే ములుగుతూ దేవుని ఒక క్రియ కోసం ఎదురు చూస్తున్న వారమే ఉంటామండి. వారందరికీ దేవుడు ఇవ్వబోయేది అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి 6వ వచనంలోను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఈ మాట ఎందుకు రాయబడిందంటే ఆయన మనందరికీ కూడాను జ్యేష్ఠ కుమారుడుగా అనుగ్రహించబడ్డారండి. ఆ మాట మీరు రోమీల్లో ఉంటుంది చూడు 8వ అధ్యాయంలోను. ఎనిమిది 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడిని ఎవరిని ఎరుగునో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. ఇది దేవుడి ఉభయ కార్యం అండి. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధానంలో ఆశతో ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని నామంలో మొరపెట్టుకుంటారో, ఆ ములుగులు బాధలు ఇరుకులన్నీ దేవుని సన్నిధానం దేవుని నామంలోను ఆయన ముందు పెట్టుకుంటారో, ఆయన సహాయం ఎదురు చూస్తారో, వారందరికీ సహాయం చేయటానికి కుమారుడు అనుగ్రహించబడ్డారు. ఆ కుమారుడు ఎవరు? జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అంటే ఏముంటుందండి? భుజస్కంధాల మీద. ఎందుకంటే ఏ జ్యేష్ఠ కుమారుడైనా సరే ఆ కుటుంబ భారము రేపొద్దున్న మొయ్యవలసిన వాడు. ప్రతి కుటుంబానికండి ఆ కుటుంబంలోని జ్యేష్ఠుడి మీద ఏముంటుందండి? సమస్త భారము. అది అనేక విధాలుగా అండి. ఆఖరికి ఆధ్యాత్మికలో నడిపించడానికి కూడాను జ్యేష్ఠుడికి అధికారం అండి. దేవునిలోకి నడిపించాలి, లోకంలో నడిపించాలి, లోకంలో కుటుంబాన్ని అవసరాలు తీర్చాలి, దేవుళ్ళు ఎదుగుతుండే వారిగా నడిపించుకోవాలి. ఎన్ని బరువు బాధ్యతలు ఎవరి మీద ఉంటాయి? జ్యేష్ఠుడి మీద ఉంటుంది. జ్యేష్ఠుడు అంటే ప్రధాన యాజకుడు అండి. అంటే ఆ కుటుంబానికి ప్రధాన యాజకుడిగా ఆయన భుజస్కంధాల మీద ఉంటుందండి. ఇవన్నీ పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో ఉంటాయండి. ఆ బాధ్యతలన్నీ కూడాను వారి మీద ఉంటుంది. అలాగా ఆయన మనకి అనుగ్రహించబడి, ఎందుకంటే మనల్ని ఏ విధంగా మార్చుకోవాలి? తన కుమారుడి స్వరూపంలోకి, తన కుమారుడి యొక్క స్వరూపంలోకి మనల్ని మార్చుకోవటానికి ఆయనే దిగివచ్చి మన బరువులన్నీ కూడా ఆయన మోసుకుంటూ మనల్ని దేవుల్లో నడిపించడానికి, అంటే ఆధ్యాత్మికంగా మనం వెలుగులోకి నడవటానికి ఆయనే కుమారుడిగా వచ్చి మనల్ని నడిపించడానికి వచ్చారు. కాబట్టి లోకమంతటికి వచ్చేది శుభవార్త అంటే మనల్ని రక్షించడానికి ఆయనే గొప్ప శుభవార్త కింద వచ్చారండి. అన్ని శుభవార్తల కన్నా ఈ శుభవార్తకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందండి. పెళ్ళిళ్ళు ఉంటాయి, అది శుభవార్తేనండి. ఎందుకంటే శుభలేఖలు చెప్పుకుంటూ చూడండి, అది 2 కుటుంబాలకి లేదా బంధువులకి మాత్రమేనండి. అంటే పలానా కుటుంబంలో ఒక కుమారుడు జన్మించాడంటే అక్కడ ఉన్న కొద్ది మందికి మాత్రమే శుభవర్తమానం అండి. ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకోరు. కానీ యేసయ్య పుట్టుక సర్వలోకానికి శుభవర్తమానం అండి. సమస్త జనానికి శుభవర్తమానం, సమాధానకరం అండి. సంతోషంతో పండుగ చేసినటువంటి రోజు అండి. ఎందుకని? ఆ ఇరుకుల నుంచి విడిపించబడ్డాము, ఇబ్బందులు విడిపించబడ్డాము, ఆ బాధల నుంచి విమోచించబడ్డాము. అన్నిటిలోంచి మనం విమోచించడానికి ఆయన వచ్చారు. కాబట్టి అది మనకి గొప్ప శుభవర్తమానముగా అయిందండి. సరే, మత్తయి సువార్త మత్తయి సువార్త 1:23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అని ప్రభువు
తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు. ఇంకో 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 క్వశ్చన్ పైన చదువు, 21 నుంచి చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను ఇక ఎందులోంచమ్మా యేసు అని పేరు పెట్టబడును. హల్లెలూయా. ఏ విషయంలో మనకి రక్షకుడిగా ఉన్నారండి? పాపములు. అది ఆధ్యాత్మిక అంధకార పరిస్థితి అండి. అంటే నరకంలో తీసుకెళ్ళిపోయే పరిస్థితి. పాపం ఏం చేస్తుందండి? మరణానికి కోరుతుంది. ఆ పాపములోంచి రక్షించడానికి వచ్చిన వారే యేసు అంటే రక్షకుడు అని అర్థం అండి. యేసయ్యా అని పిలిస్తే చాలండి, ఆయనే మనకి రక్షకుడిగా మారతారండి. ఆయన మన రక్షకుడు. ఆయన భుజస్కంధంలో అది ఏమున్నది? రాజ్యభారం. అంటే మన భారం అంతా ఆయన మీద ఉందండి. అంటే మన భారం ఏమిటి? మొయ్యలేని పాపాలండి. ఎన్నో అపరాధాలు, ఎన్నో దోషాలు, ఎన్నో విధాలుగా మనం దేవునికి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నాం. అవన్నీ కూడాను తన భుజాల మీద లోక పాపములో మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల కింద ఆయనే వచ్చి మనం రక్షించడానికి వచ్చారు. కాబట్టి యేసు అన్న మాటకి ఆయన రక్షకుడు. ఎవరికి రక్షకుడు? లోక రక్షకుడు. క్రీస్తు అన్న మాటకి అభిషిక్తుడు. ఆయన పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి అభిషేకించబడి వచ్చిన వారండి, అభిషిక్తుడు. ఇంకా ముందు చెబితే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అన్న మాటకి అర్థం ఏమిటి? దేవుడు మనకి తోడై ఉన్నాడు. మరి దేవుడు ఎందులో తోడై ఉన్నాడు? సమస్త రక్షణలో మనకి తోడై ఉన్నాడండి. మన బాధల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ అన్నిటిలో కూడా తోడై ఉండి నడిపించడానికి వచ్చారు. కాబట్టి ఆయన ఈ నామాలన్నీ ధరించుకున్న వారే ఉన్నారు. ఎందుకంటే ఒక పేరు అంటూ ఉన్నదంటే ఆ పేరుకి కొంత అర్థం ఉంటుందండి. ఈ లోకంలో అర్థవంతమైన పేరు కలిగిన వారు యేసయ్య ఒక్కడేనండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే మన పరిశుద్ధపరిచేవాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈ నామాలన్నిటిలో కూడా ఆయన ఉండి మనకి ఆయన అనుగ్రహించబడ్డారండి. ఇంకా యోహాను 3:17 చూడమ్మా. లోకానికి ఇంకా ఆయన ఎందుకు వచ్చారండి? ఇంకో చదువు ఒకసారి, మళ్ళీ ఒకసారి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదండి. ఎవరిని కూడాను ఏలు పెట్టి చూపించి నువ్వు నేరస్తుడు అని చెప్పడానికి రాలేదండి. తీర్పులోకి తీసుకెళ్తానికి రాలేదండి. రక్షించడానికి వచ్చాడు. చీకటి అంధకారంలో పడిపోతున్న మనల్ని, సావుగోతులోకి వెళ్ళిపోతున్న మనల్ని, మరణాంధకారంలోకి వెళ్ళిపోతున్న మనల్ని ఆయన రక్షించుకోవటానికి ఆయన ఈ లోకానికి ఆయన పంపించబడ్డారు. అందుకే మన అందరికీ కూడాను ఏం వర్తమానం? అది శుభవర్తమానము. హల్లెలూయా. అంగీకరించు అందరికీ కూడాను శుభవర్తమానమేనండి. మొత్తం మనందరికీ ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుడు ఇచ్చే వర్తమానం ఏమంటే అది లోక రక్షకుడు. మొత్తం లోకాన్ని అంతటికి కూడా రక్షకుడిగా వచ్చారండి. అందుకే ఆయన క్రీస్తు, యేసుక్రీస్తు అంటే మనల్ని రక్షించడానికి వచ్చారు కానీ శిక్షించడానికి మాత్రం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మొదటి రాకడ ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చారండి. కృపాసత్య సంపూర్ణుడండి. ఎవరిని శిక్షించడానికి ఆయన ఎవరికి రాలేదండి. మరి సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఆయన కృపలో మనం మరలా కట్టబడతామండి. ఆయనతో పాటు పరలోకానికి శుభ్రంగా వెళ్ళిపోవచ్చండి. మరి ఆయన ఇచ్చిందని ఏం చేసుకోవాలి అమ్మా?
సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఆయనతో పాటు సంతోషంతో వెళ్ళిపోయావు. అందుకే సహవాసంలోకి వెళ్ళాలి. సరే, 1 కొరింథీయులు 1:9 చదవండి. 9 కానీ ముందు చదవండి. 1:6 నుంచి చదవండి. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు దినమునందు మీరు అమ్మా, ఆ మాటకు అర్థం ఏమిటి? ఇక్కడ మనం ఒకరి గురించి చెప్పండి అమ్మా అంటే మొట్టమొదటి మనం దేని గురించి చెప్తామండి? ఎన్ని లోపాలు ఉన్నాయి అన్నీ చెప్పిన తర్వాతనే మంచి విషయాలు చెప్తామండి. మన అందరినీ కూడాను ఆయన ఎందులో నిలబెట్టాలని వచ్చారండి? నిందల్లోంచి రక్షించబడి అక్కడ నిరపరాధులుగా నిలబెట్టాలని, ఏ నింద లేని వారిగా నిలబెట్టాలని అని లోకానికి వచ్చారు. ఆయన రక్షించేవాడు అంటే నిందలు మోపేవాడు కాదండి, నిందల్లో ఉన్నవారిని రక్షించడానికి వచ్చారు ఆయన. ఇంకా ముంచదమ్మా. అంతము వరకు ఆయన మిమ్ములను స్థిరపరుచును. హల్లెలూయా. మరి ఎక్కడ స్థిరపరచబడాలి? దేవుని సన్నిధానంలోనండి. ఎప్పుడు కూడా దేవుని నామాన్ని ఎప్పుడు కూడా మహిమపరుచుకోవాలంటే ఎప్పుడు స్థిరపరచబడాలండి. ఏ విధంగానూ ప్రతిష్ఠించుకోవాలి. ఖచ్చితంగా మనం ప్రతిష్ఠించుకోవాలండి. ఆయనలో నడవాలి, ఆయన ద్వారా నడిపించబడాలి. ఎందుకు ప్రతిష్ఠించబడతామంటే ప్రతి ఒక్క దాంట్లో కూడాను ఆయన నామములోనూ ముందుకు వెళ్ళటం అండి. ఖచ్చితంగాను ఏదైతే చెప్తున్నారో అది గ్రహించుకుని దాన్ని మనం మన జీవితంలోనూ అవలంబించుకోవడం, ప్రతిష్ఠించుకోవడం. ఎందుకంటే మనకు నచ్చింది తీసుకుని మన కష్టంగా ఉన్నది పక్కన పెడతాం అనేది ఏమాత్రం ప్రతిష్ఠించుకోవడం కాదండి. ప్రతి ఒక్క దాంట్లో ఒకటి చేస్తున్నాము అంటే అది ఆయన దగ్గర ప్రతిష్ఠించుకుంటున్నాం. ప్రభువా ఇది మేము చేస్తాము, ఇందులో మేము వెళతాము అని మేము ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయమే మరి ప్రతిష్ఠించుకోవటం అండి. అది ఎప్పుడు వరకు ఉండాలి అమ్మా? జీవితకాలం అంతానండి. ఆయన అలాగే వచ్చారు. ఆయన లోక రక్షకుడిగా వచ్చారు. ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేశారు. ఆయన కానీ చనిపోయిన తర్వాత కూడాను పాపములన్నిటి కోసం రక్తం సిందించారు. ఆయన పాపములన్నిటి కోసం తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణాన్ని జయించి మరణములు విరిసివేసి తిరిగి వచ్చి ఆయన మరణమా నీ ముల్లెక్కడ, మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణాన్ని జయించి లేచాడు ఆయన. మళ్ళీ మరణించిన వారిని తిరిగి లేపాడు ఆయన. కాబట్టి ఆయన ఎవరైనా శక్తిగల దేవుడు, బలవంతుడైన దేవుడు. ఆయనకు నామం అండి అది, బలవంతుడైన దేవుడు. ఎందులో బలవంతుడు? పాపముల మించి జయను పొందుకున్నటువంటి బలవంతుడైన దేవుడు. ఈ లోకంలోనూ ఏ నామానికి కూడాను పాపాన్ని పరిహరించేటువంటి శక్తి లేదండి. ఈ లోకంలో ఉన్న నామములన్నింటిలో కూడా ఏ నామానికి కూడాను పాపాన్ని పరిహరించి జయించినటువంటి శక్తి లేదు. ఆ నామం ఏ నామానికి ఉన్నదా శక్తి? యేసయ్య నామానికి ఒకటేనండి. కాబట్టి ఆయన రక్షకుడు. ఏ గ్రంథంలోనూ చూడండి, ఎక్కడన్నా చూడండి, పాపముల విషయంలో పరిహరించేది, రక్షించేది యేసు నామం మాత్రమేనండి. అందుకే ఆయన అన్ని నామముల కన్నా పైన. ప్రతి నాలుక ఏం చేయాలి? స్తుతించాలి. ప్రతి మోకాలు ఏం చేయాలండి? మోకరించవలసిందేనండి. ఎందుకంటే పాపం మీద జయం పొందుకునేవారు ఆయన ఒక్కరే కాబట్టి. ఆయన మనకి లోకరక్షకుడిగా వచ్చారండి. అది మనం సద్వినియోగం చేసుకుంటే అదే క్రిస్మస్ పండుగ అండి. అది హృదయపూర్వకంగా తీసుకున్నాం అనుకోండి, ఇంట్లో సంతోషమే ఉంటుంది. ఆ సంతోషం కోసం ఏం చేయాలి? మనం ప్రయాసపడేవారమునే ఉండాలి. మరి ఆయన మామూలుగా రావడానికి సామాన్యులు కాదండి.
ఎందుకంటే రేపు పొద్దున్న ఇందాక వాక్యంలో చదువుకున్నారు, ఆయన వచ్చేటప్పుడు మన అందరూ ఎలా ఉండాలంటే ఆయన సన్నిధానంలోను నిందారహితులుగాను ఉండాలండి. ఆ మాటకి అర్థం ఏమిటి? ఆయన వస్తున్నారు రెండో రాకట్లోను. అప్పుడు ఇప్పుడు కృపమాయుడిగా కాదండి, తీర్పు తీర్చేవాడిగా వస్తారు. ఆ సమయానికి మనం అక్కడ నిందారహితులుగా ఉండాలి. ఆ నిందారహితులుగా మార్చేది ఎవరు? దేవుని వాక్యం అని. ఆయన వాక్యాన్ని మనం అనుసరించామనుకోండి, ఆయన ఆత్మలో నడిపించబడితే రెండో రాకడికి వచ్చేటప్పటికి మనల్ని నిందారహితులుగా వాక్యం నిలబెడుతుంది. మరి దేన్ని మనం ఇక నిర్లక్ష్యం చేసుకుంటున్నాం? ఖచ్చితంగా మనం ఇక్కడ ఏ నింద లేని వారిగా నిలబడాలంటే మనకి ఎవరు కావాలండి? దేవుని వాక్యం అండి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? నిందారహితులుగానండి. అంటే ఆ జీవగ్రంథం మనం పేరు రాయబడుతుంది. ఆయన వస్తారు, ఖచ్చితంగా వస్తారండి. వచ్చినప్పుడు మనం అక్కడ ఏ విధంగా నిలబడాలి? నేరస్తులుగానా లేకపోతే నిందలేని వారిగానా? అది నిర్ణయించుకోవాల్సింది ఎవరు? మనమేనండి. అందుకోసం ఆయన వచ్చారే. అది సద్వినియోగం చేసుకుంటే శుభవర్తమానం అండి. అది మనం ఏమి లక్ష్య చేయలేదనుకోండి. అందుకే ఆ మాట కూడా రాయబడింది చూడు చోట, రక్షించబడుతున్న వారికి సిలువ వర్తమానము దేవుని శక్తి అయి ఉన్నది, నశించే వారికి వెరితనం అని. సిలువ మీద వేలాడి తన ప్రాణాన్ని రక్షించుకోలేని వాడు మమ్మల్ని ఎవరు రక్షిస్తాడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తేలిగ్గా తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకు వేలాడవలసి వచ్చింది, ఎందుకు ఆయన బలి అవ్వాల్సి వచ్చింది అని ఆలోచించేవారు ఎంతమంది ఉంటారు? అందుకే దేవుని వర్తమానాలు మనం తేలిగ్గాను తీసుకోకూడదండి. ప్రతిష్ఠించబడుకుంటున్నాం మనం. ఎందుకంటే నిర్ణయించుకున్నాం, మేము ఇలా నడుస్తాము, మేము ముందుకు వెళ్తాము. నిర్ణయము అంటే ప్రతిష్ఠించుకోవటం. ఆ ప్రతిష్ఠ ఎలా ఉండాలి? మాట తప్పేవారిగా కాదండి, మనం మాటలో నిలబడే వారి కింద. ఎందుకంటే మనం నడిపించిన దేవుడు మాట తప్పలేదండి. మనం ఎలాగున్నా సరే తన రక్షణను మనకు అనుగ్రహించి ఆయన ఆ జయాన్ని మనకి ఇచ్చి ఆయన వెళ్ళారండి. అది ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకునేవారునే. ప్రకటన గ్రంథం 20:11 చూడము. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసి తిని, భూమి ఆకాశములు ఆయన సుముఖము నుండి పారిపోయిన. భూమి ఆకాశములు దేనితో నిండిపోయాయండి? పాపముతోనండి. ఇప్పటికీ కూడా ఈ ములుగుతూనే ఉంటాయి. కారణం ఏమిటి? మనం చేసిన అన్నీ కూడాను భూమి నిండిపోయిందండి. ఆకాశంలో కూడాను ఈ రెండింటికి నశింపు తప్పదండి. భూమికి నశింపు ఉంది, ఆకాశానికి నశింపు ఉందండి. కొత్త ఆకాశము కొత్త భూమి మళ్ళీ రాబోతున్నాయి. అంటే సమస్తానికి నశింపు ఉంది. కానీ రక్షించబడేది ఎవరు? ఆ తీర్పులోకి వెళ్లకుండా ఉన్నవారేనే. అందుకే నిందారహితులుగా మనల్ని అందరూ నిలబెట్టడం కోసం ఆయనే కుమారుడుగా వచ్చి ఆయనే మనకి ఒక వాక్యంగా నిలబడి, ఆ వాక్యమే శరీరాన్ని ధరించి మన మధ్యకు వచ్చి మనల్ని ఆ స్థితిలోంచి నడిపించడానికి మనల్ని చక్కగా అందుకే ఇది ఈ పత్రికల్లోనూ ఒక మాట రాయబడింది. దేవుని సన్నిధానం అక్కడ పిల్లలు పాఠశాలకు వెళ్తారు చూడండి, అలా పోల్చబడిందండి. ఆ మాట ఎందుకు రాయబడింది? అది మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తారండి అమ్మా? ఇంకా మీరందరూ ఎందుకు వెళ్తున్నారు స్కూల్కి? అలాగైతే మన పెద్దవాళ్ళం మనము దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం? మనం
పిల్లలు కనుక అక్కడ వినేసి వదిలేస్తే వాళ్ళు వెళ్ళినందువల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే మన దేవుని మందిరం వినేసి వదిలేస్తే అక్కడ మనకు ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనం నిందారహితులుగా మారాలంటే దేవుని వాక్యం ఎవరిలో క్రియ చేయాలి? మనలో క్రియ చేయాలి. అప్పుడు మనం నిందారహితులుగా వాక్యం మనల్ని నిలబెడుతుంది. అందుకే మనకి శుభవర్తమానం, గొప్ప శుభవర్తమానం అండి. ఏ నింద లేని వారి కింద. ఎందుకంటే మన పుట్టుకతోనే మన పాపలం అండి. అలాగే అంటారండి అనొచ్చు. పిల్లలకి మీరు మంచి నేర్పాలి కానీ చెడు నేర్పక్కర్లేదండి. మీరు ఏం నేర్పొద్దు, అలా వదిలేయండి. ఒక 2 సంవత్సరాలు పోతే అవి నీవు నేర్చుకుంటాడు. లోకంలో ఉన్న బూతులన్నీ నోట్లోకి వచ్చేస్తాయి. ఎక్కడ లేని అబద్ధాలన్నీ నేర్చేసుకుంటాడు. కానీ మంచి నేర్పకపోతే మంచి అనేది ఏమీ తెలియదు. అది మన స్వభావం. ఆ స్వభావాన్ని మార్చేదే దేవుని వాక్యం అండి. అందులో ఉన్న మనల్ని నూతన స్వభావంతో నడిపించి మనల్ని నిందారహితులుగా మార్చడానికే దేవుని వాక్యం మనలోను శరీరాన్ని ధరించి, అంటే మనల్ని ధరించి మనలో మార్పు రావడానికి ఆయనే క్రియ చేస్తూ ఉంటారండి. అందుకే ఆ వాక్యము శరీరము ధరించి మన మధ్యన నివసించినది. హల్లెలూయా. వాక్యం ఇలాగ ఉందంటే అది మన కోసమైన వస్తాం. ఇంకా ముందు చదవండి మేము. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. మరియు ఎవరమ్మా? గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండి. ఎందుకంటే మన ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఇప్పుడు? అమ్మా, అందుకే వాళ్ళందరూ ఎవరంటే ఈ మధ్యన చనిపోయిన మన స్వర్ణకుమారి అవ్వచ్చు, లేదా మన ఒక రాఘవమ్మ గారు కావచ్చు, శేషరత్నం గారు కావచ్చు, సావిత్రమ్మ గారు కావచ్చు, ఇంకెవరైనా సరే వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఉన్నామని దేవుని సముఖమునండి నుంచోవలసిందే. అక్కడ ఎవరైనా సరే అవన్నీ కూడా అక్కడ రాయబడతాయండి. అక్కడ 2 గ్రంథాలు ఉంటాయండి. జీవగ్రంథము ఖచ్చితంగా ఉంటుందండి. అందులో పేరు లేని వారు ఇంకా ముందు చదువు. మరియు చూసితిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము. అంటే ఇక్కడ ఎన్ని గ్రంథాలు కనపడుతున్నాయండి? వేరొక గ్రంథము ఇష్టానుసారంగా బతికేవాళ్ళది, జీవగ్రంథము విమోచించబడిన వారిది. ఈ 2 గ్రంథాలు కూడా ఇప్పబడతాయి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి దేని చొప్పునమ్మా? ఇప్పుడు చూడండి, ఒక్క మాట దేని తీసుకొస్తుందండి? ఆవేశం వల్ల మనం మాట్లాడే ఒక మాట రేపు ఎక్కడ నిలబెడుతుంది మనల్ని? ఇవన్నిటి నుంచి మనం విమోచించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. వీటిలన్నిటి నుంచి మనం విడిపించడానికండి. అందుకే ఆయన స్వభావంలోను ఆయన స్వరూపంలోకి మార్చుకోవటానికి, ఆయనతో మనం సహవాసం చేయటానికి ఆయన మనకి అనుగ్రహించబడ్డారు. ఇప్పుడు మీరు చదవండి.
మీరు ఇందాక చదివి చూడండి, 1 కొరింథీయులు 1:9 చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో సమాజాలు ఒకటి, కానీ భేదాలు ఎన్ని ఉన్నాయండి అమ్మా? సంఘం ఒక్కటే, కానీ సంఘంలో భేదాలు ఎన్ని ఉన్నాయి? సంఘం అంటే క్రీస్తు, క్రీస్తులో భేదం లేదు. అందరిని రక్షించడానికి వచ్చారు. ఆయన శరీరాన్ని మనం ఆయన శరీరం ధరించుకున్న మనలో ఎన్ని భేదాలు వస్తున్నాయి? అది మీరు ఇక్కడ గమనించుకోలేకపోవచ్చు, కానీ అది ఆయన్ని బళ్ళుంతో పొడిచాడు చూడండి, ఆయన సిలువులోను. అందరు తెలిసే ఉంటుంది అది. ఒక్కసారి మన కనుక మనం ఒక్కళ్ళ దగ్గర మనం భేదం పెట్టుకున్నామంటే అది పునరుత్థానం సిలువులో బళ్ళుంతో పొడిచిన వారం అవుతామండి. అందుకే మన అందరూ ఏ దృష్టితో ఉండాలి? ఏకభావముతో మాట్లాడవలనని. ఏముండకూడదు? దేవుడి సన్నిధానంలో కానీ, ఇంటిలో కానీ, బయట కానీ, ఎక్కడైనా సరే అక్కడ మనకి ఏముండకూడదు? కక్షలండి. అవి ఉన్నాయనుకోండి, ఆఖరికి ఆ రక్షణ మనకు అందదండి. ఎన్నిట్లోంచి విమోచించడానికి, రక్షించడానికి ఆయన మా కుమారుడిగా ఆయన అనుగ్రహించబడ్డారు. హల్లెలూయా. అందుకే ఇది లేదా, అది మనకి లోక రక్షకుడు, మనందరినీ రక్షించడానికి వచ్చారు కాబట్టి గొప్ప శుభవర్తమానము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు మారుతారు, మారుమోసి పొందుకుంటారంటే అంతరంగంలో మార్పండి. వస్తుందాం లేదమ్మా, వస్తుంది. ముందు